ప్రేక్షకులందరూ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, జూన్ మాసంలో కన్యారాశి వారి పరిస్థితి ఏంటి గురుగారు? ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? కన్యారాశి వారికి 2024 ఆగస్టు నుండే కొంతమేర ఇబ్బందులు అనేటువంటివి స్టార్ట్ అయినాయి. ఇందులో ముఖ్యంగా హెల్త్ రిలేటెడ్ కానీ, భార్యాభర్తలలో గొడవలు కానీ, బిజినెస్లో కొంత లాస్ రావడం కానీ, ఏమైనా కొత్త బిజినెస్ స్టార్టప్ చేయడం కానీ, ఏమైనా లోన్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ విఫలం అవ్వడం కానీ, లోన్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ సిబిల్ స్కోర్ తక్కువ అవ్వడం కానీ, కొందరికి లోన్స్ చేస్తూ సక్సెస్ అయినటువంటి వారు ఉన్నారు. ఇక కన్యారాశి వారికి సంబంధించి ఇంకనూ చూసుకున్నట్టయితే ఎక్కువగా ప్రతిదీ కూడా క్యాల్కులేషన్ చేస్తూ ఉంటారు. కన్యారాశి వారికి మేనమామలు అన్న మేనమామల సపోర్ట్ కానీ, ఈ యొక్క మనకు మేనరికానికి సంబంధించినటువంటి వివాహాలు కానీ, ఎక్కువగా లవ్ రిలేటెడ్ వివాహాలు కానీ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ కన్యారాశి వారికి వీరి పని వీరు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా వీరి జోలికి వచ్చినా, వీరి ప్రవర్తనకు వచ్చినా కూడా ఎక్కువగా రియాక్ట్ కారు, పోనీలే అని చెప్పి అనుకుంటారు. సో కన్యారాశి వారికి సంబంధించి సప్తమ శని కొంత వీరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు గురి చేస్తూ ఉంది. దీని తర్వాత 12వ భావంలో కేతువు, 6వ భావంలో రాహువు, 10వ భావంలో ఈ యొక్క గురుగ్రహము, మరలా వీరికి 12వ భావంలో కుజుడు రావడం జరుగుతున్నది. ఈ కుజుని రాక వీరికి ఎంతో ప్రమాదకరం. సో రాహువు వీరికి ఎంతో శుభంగా మారబోతున్నాడు. శత్రువులపై విజయం కానీ, చక్కటి చదువులో ఉత్తీర్ణత పొందేటువంటి పరిస్థితి కానీ, మెడిసిన్ రిలేటెడ్ కానీ, మెడికల్ రిలేటెడ్ కానీ, ఇంజనీరింగ్ రిలేటెడ్ కానీ, ఎవరున్నా ఎలాంటి ఎగ్జామ్స్ ఉన్నా ఈ రాబోయే రోజులలో మంచి ఉత్తీర్ణత పొందేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారికి ల్యాండ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి వీరు బయటపడేటువంటి పరిస్థితి ఉంది. ల్యాండ్ కొనాలి అనుకున్నా, ల్యాండ్ కొన్నాము అనుకున్నా, మాకు రేటు పెరగటం లేదు అని అనుకున్నా, రాబోయే రోజులలో తప్పకుండా రేటు పెరిగే పరిస్థితి ఉంది. ఈ కన్యారాశి వారికి ఇంకను చూసుకున్నట్టయితే స్థానచలనము కనబడుతుంది, శరీరక శ్రమ గోచరిస్తూ ఉంది, ఎంతో కష్టపడేటువంటి పరిస్థితి, కొంత అవమానాలు కనబడుతున్నవి, అధికంగా డబ్బు ఖర్చు కనబడుతుంది, నేత్ర సంబంధిత ఇబ్బందులు గోచరిస్తున్నాయి, అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడే పరిస్థితి. సో చాలా జాగ్రత్త. అనూహ్యమైనటువంటి ధన ప్రాప్తి కూడా కనబడుతుంది కన్యారాశి వారికి. ఇట్టి కన్యారాశి వారికి స్త్రీ మూలక డబ్బు ఆదాయం కనబడుతుంది. అదేవిధంగా దేశభక్తి కావచ్చును, కొంతమేర చక్కటి ఆరోగ్యము, ప్రేమ కలాపాలు, లవ్ రిలేషన్లో ఉండేటువంటి వారికి కొంత బ్రేకప్స్ కానీ, కొంత గొడవలు కానీ, లేదా ఇంకో వ్యక్తితో వారు మాట్లాడుతున్నారు అనేటువంటి అనుమానం ఏర్పడడం కానీ, లేదా తరచూ వారిపై ఒక అనుమానం మనకు రావడం కానీ, అలాంటి సందర్భాలు క్రియేట్ అవుతాయి. అర్థమైందా? అలాంటి సందర్భాలు క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది మీరు నమ్మకుండా నిజంగానే ఇది శని యొక్క దశలో ఉన్నాము అనేటువంటి భావనలో ఉండండి. సో ఏదైతే జరుగుతుందో అది మాత్రం సత్యము కాదు అనేటువంటి భావనలో ఉండండి. ఇక అదేవిధంగా ఇట్టి రాహువు మూలకంగా చక్కటి ధనాదాయము,
ధాన్య సమృద్ధి. వ్యవసాయదారులకు ఈ సంవత్సరము 2 పంటలు సూపర్గా ఉన్నవి. గృహ నిర్మాణ అవకాశాలు, బంధు జన సంతోషము, మాస్ ఫాలోయింగ్ సూపర్. శత్రు పరాభావము, శత్రువులు పరాభావం చెందేటువంటి పరిస్థితి. సో అదేవిధంగా దేశాంతర యానము, విపరీతమైనటువంటి భయాందోళన, ఏదో ఒక వ్యాధి పీడ కూడా మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఉంది. సో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఈ యొక్క కన్యా రాశి వారు. ఇంకను ఈ యొక్క కన్యా రాశి వారిని చూసుకుంటే వృత్తి భగ్నము, ధనధాన్య ప్రాప్తి, చక్కటి వృత్తి కూడా మరలా లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సో ఓవరాల్గా బాగుంది. ఇక కన్యా రాశి వారికి ఇంకనూ చూసుకుంటే ధైర్య సాహసములు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. మేధాశక్తి పెరగబోతూ ఉన్నది. సో విచారంలో ఉన్నవారికి కూడా సహాయం చేసి ధైర్యమును చేకూర్చగల ఒక శక్తి మీకు రాబోతూ ఉన్నది. అది గమనించుకోండి. సోదరులతోనూ, బంధువులతోనూ, స్నేహితులతోనూ కొంత అసభ్యంగా కానీ, అవమానంగా కానీ, అహంకారంగా కానీ మాట్లాడొద్దు. ఇట్టి విషయాలను చాలా జాగ్రత్తగా మీరు గమనించుకొని నేను చెప్పే రెమెడీస్ చేసుకోవాలి. గోధుమ వర్ణము గల కుక్కకు ఆహారాన్ని పెట్టాలి. అది గమనించుకోండి. 3 రోజులు కూడా వరుసగా సరస్వతీ దేవికి చక్కగా నీలిరంగు పుష్పాలను సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి. నీలిరంగు శంకు పుష్పాలు మనకు దొరుకుతాయి. సో అవి సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అదేవిధంగా ఇట్టి కన్యారాశి వారిని చూసుకున్నట్టయితే మనకు కొంత సంతానరీత్యా పిల్లలతో ఇబ్బందులు, ఆర్థికముగా కొంత మనము పుంజుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. పుణ్యకార్యములపై ఆసక్తి పెరిగే పరిస్థితి ఉంది. తీర్థయాత్రలు ఎక్కువగా తిరగాలి అనేటువంటి పరిస్థితి. మానసిక స్థితి ఏదైతే ఉందో క్షణముకు కూడా మారిపోయే పరిస్థితి ఉంది. ఇందుకు మనం ఏం చేయాలయ్యా అంటే ఖచ్చితంగా కూడా పాలల్లో కుంకుమ పువ్వును వేసుకొని ప్రతిరోజు తాగాలి. కాలభైరవ స్వామికి జిలేబీని నివేదన చేయాలి. పాలను నివేదన చేయండి కాలభైరవ స్వామికి 7 శనివారాలు. సో ఇంకను ఈ యొక్క కన్యారాశి వారికి చూసుకున్నట్టయితే పొత్తి కడుపుకు సంబంధించినటువంటి నొప్పి వచ్చేటువంటి పరిస్థితి ఉంది, అంటే స్టమక్ రిలేటెడ్. సో ఇంకను కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు, కొంత ఎక్కువగా దూరపు ప్రయాణాలు చేయడం వల్ల కాళ్ళ వాపులు రావడము, లైక్ ఏమైనా కాళ్ళకు సంబంధించినటువంటిది ఏదైనా డిసీజ్ మనకు వచ్చే పరిస్థితి గోచరిస్తూ ఉంది. సో తప్పకుండా గణపతి ఆరాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి బుధవారం కూడా ఉండ్రాళ్లను స్వామికి నివేదన చేయండి. గణపతి స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి సింధూరాన్ని సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా మంచి మంచి ఫలితాలు కనబడతాయి. ఇట్టి కుజుడు కన్యారాశికి 12వ భావంలో ఉంటాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆసక్తి లేని, ప్రాముఖ్యత లేని విషయాల పట్ల కొంత ఆసక్తిని కలిగించుకోవడం కానీ, టైం వేస్ట్ చేసుకునేటువంటి పనులు, అనవసర వ్యవహారాలలో మధ్యవర్తిత్వానికి వెళ్ళి నష్టపోవుట జరిగే పరిస్థితి ఉంది. అదేవిధంగా అధికంగా శ్రమించి ఆ శ్రమకు తగినటువంటి ఫలితం రాక బాధపడుట, తద్వారా తీవ్ర అనారోగ్యము కూడా జరిగే పరిస్థితి ఉంది. ఆర్థికముగా కూడా విపరీతమైనటువంటి కష్టనష్టములు కూడా కలిగేటువంటి పరిస్థితి ఉంది. శత్రువులు అధికముగా ఉండే పరిస్థితి గోచరిస్తూ ఉంది. సో కలత్ర రీత్యా కూడా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది. సో తప్పకుండా తీపి పదార్థాలను వినియోగించాలి ఇట్టి కన్యా రాశి వారు. అదేవిధంగా తీపి పదార్థాలను పంచడం ద్వారా, అంటే స్వీట్స్ను పంచడం ద్వారా కొంతమేర
ఆర్థిక శ్రేయస్సు అభివృద్ధి కనబడుతుంది. మరి విశ్రాంతిని ఎక్కువగా కూడా తీసుకోరాదు. విశ్రాంతిని ఎక్కువగా తీసుకోకుండా ఎక్కువ కూడా పని మీదనే దృష్టి పెట్టి మీ పని మీరు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తగాదా వ్యవహారాలకు చాలా దూరంగా ఉండండి. ఓవరాల్గా ఈ జూన్ మాసంలో కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. మీరు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారా, లేదా ఆరోగ్యము సరిగా లేక బాధపడుతున్నారా, డబ్బు ఎంత వస్తే అంత ఖర్చు అవుతుందా, సమాజంలో పేరు ప్రఖ్యాతలు లేక ఇబ్బంది పడుతున్నారా, సొంత ఇంటి కళ, అదేవిధంగా విదేశీ ప్రయాణం, పిల్లలకు చక్కటి చదువు, శత్రువుపై విజయం, అదేవిధంగా వివాహ ప్రయత్నాలు 100% సక్సెస్ అవ్వడానికి, అదేవిధంగా కొంత మేర ఆకస్మిక ధనప్రాప్తికి, చక్కటి పుణ్యాన్ని పొందడానికి, వృత్తిలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, చక్కటి వృత్తి రావడానికి, జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, మంచి జాబ్ పొందాలి అనుకున్నా, చేసేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు రావాలన్నా, విదేశీ ప్రయత్నాలైనా కూడా అన్నిటికీ ఒకటి సర్వసిద్ధి బ్రాస్లెట్. ఇప్పటి వరకు కూడా ఎవరు ఎక్కడ చెప్పని విధంగా మన ఓన్ ప్రొడక్ట్ ఇది. ఈ సర్వసిద్ధి బ్రాస్లెట్లను ఎవరైతే ధరిస్తారో వారికి అద్భుతమైనటువంటి రిజల్ట్ వితిన్ 41 to 3 months వస్తుంది. ఇది 100%. ఆల్ ద బెస్ట్.